హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్లో పాపం భరణి గారు దివ్య బాగా ఎమోషనల్ అయిపోతారనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది అనమాట. కొంచెం ఫైట్ లాగా జరుగుతుంది అనమాట. దానికి దివ్యను నేను నీ గురించి స్టాండ్ తీసుకుంటున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేస్తలేవు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు కూడా నేను నీ గురించి ఆలోచిస్తా అని చెప్పి ఇలా మాట్లాడుతుంటుంది అనమాట. భరణి గారు సడన్గా ఎమోషనల్ అయిపోతారనమాట దివ్య మాట్లాడే మాటలకి. సో అలా ఎమోషనల్ అవ్వడం వల్ల ఇద్దరు చాలా ఏడుస్తారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం భరణి గారు ఎమోషనల్గా అవ్వడం అది జెన్యున్గా అనిపించింది. ఎందుకంటే నిజంగా ఆయన బాండ్స్కి అంత వాల్యూ ఇస్తాడా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నాను ఏదో సింపతికి గేమ్కి వర్కౌట్ అవుతుందని, అట్లా కూతుర్లు అన్నలు తమ్ముళ్ళు అని వార్నింగ్స్ పెట్టుకుంటున్నారు అనుకున్నాను. బట్ ఆయన నిజం చెప్పాలంటే భరణి గారు ఎట్లా అంటే, ఆయన గురించి ఎవరన్నా స్టాండ్ తీసుకొని మాట్లాడడం కానీ, ఆయన గురించి పొగిడినా, ఆయన గురించి ఎవరన్నా ఆలోచించినా ఆయన ఒక బాండింగ్ పెట్టేసుకుంటారనమాట. ఒక బాండింగ్తో వాళ్ళు మాట్లాడినా కానీ అదే బాండింగ్ని కంటిన్యూ చేస్తాడనమాట. ఇప్పుడు సపోజ్ తనుజ డాడీ డాడీ అనడం వల్ల ద ఎండ్ వరకు నేను డాడీ లేకనే ఉండాలి, నా వల్ల ఎంత సపోర్ట్ నేను ఇస్తాను అని ఆ మాట మీదనే ఉన్నాడు స్టిల్ ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారనమాట, నాగార్జున చెప్పారు, ఇంకా ఆడియన్స్ కూడా చెప్పారు, బాండింగ్స్ పెట్టుకోకు నువ్వు తీసే అన్నా కానీ ఆయన ఆలోచించేది ఏంటంటే, సరే గేమ్ నాకేం ఎఫెక్ట్ పడతలేదు దానివల్ల, అయినా సరే నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నేను వాళ్ళకి తోడుగా ఉంటాను ఖచ్చితంగా, నా గేమ్కి బాండింగ్స్ ఏం అడ్డు రావు అనే విధంగా ఉంటున్నాడు అనమాట. ఆయన క్లియర్ కట్గా ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఆయన బాండ్కి ఇంత వాల్యూ ఇస్తాడని నాకు ఒకటి అర్థమైంది. నాకు ఇదైతే ఎవరన్నా ఆయన గురించి పాజిటివ్గా ఆలోచించి ఒక బాండింగ్ ఏర్పరచుకున్నానుకో ఆయనతోని, నిజంగా ఆయన బాండింగ్కి వాల్యూ ఇస్తాడని నాకు ఒకటి అర్థమైంది. చాలా బాగా అనిపించింది. ఇన్ని రోజులు నేను ఫేక్ ఏమో అనుకున్నాను, ఫేక్ ఏం కాదు, బాండింగ్కి చాలా జెన్యున్గా ఉంటుండు. ఈ బాండింగ్ విషయంలో బయటికి వెళ్ళినాక కూడా అంతే జెన్యున్గా ఉంటాడని నాకు అనిపించింది అనమాట. సో అలా అయితే ఎమోషనల్ అయిపోతారు ఇద్దరు. ఒక అన్న చెల్లె లెక్క బాగా అనిపించింది నాకైతే. వేరే ఏమైనా ఉందా అని కూడా అనిపించింది, బట్ అదేం లేదు, వాళ్ళిద్దరు ట్రూగా అన్న చెల్లె లెక్కనే అనిపించారు అని అనిపించింది. ఇంకా డెమోన్ అండ్ రీతు మధ్యలో ఏం జరుగుతుందని నాకు అర్థం కాలేదు. ఇప్పుడైతే నాకు క్లారిటీ వచ్చిందనమాట. ఏమైందంటే లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో. అయితే డెమోన్కి ఈరోజు డిస్కషన్ ఏంటంటే, డెమోన్ పవర్ భరణి ఇమాన్యుల్ అన్నాడంట, నా పవర్ వస్తూ నేను సేవ్ చేస్తాను, నువ్వు ఏమన్నా రీతుతో మాట్లాడకుండా ఉండాలి ఈ వీక్ మొత్తం అని చెప్పాడంట. సో అది కుదరదు, నేను మాట్లాడతాను, నేను జెన్యున్గా ఉంటున్నాను, నాకు అలాంటిది ఏం లేదు, నేనైతే మాట్లాడతాను తనతో, నాకు లేకున్నా సరే అని చెప్పాడంట. దానికి ఇంప్రెస్ అయిపోయి రీతు ఏం చేస్తుంది, డెమోన్కి హగ్ ఇచ్చొస్తుంది అనమాట. సో అది నాకు ఎందుకో వెరైటీగా అనిపించింది. అంటే ఏంటి, ఆయనని షాక్ అయిందనమాట, ఏంటి కలికాలమా బాబోయ్ అని ఒక చిన్న స్మైల్ ఇస్తూ ఆలోచిస్తుంది అనమాట. అంటే తనకు అర్థం, అంటే ఈమె చిన్న పిల్లలేక బిహేవ్ చేస్తుందని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిజంగా లవ్వేనేమో, మేబీ లవ్ ట్రాక్ ఉండొచ్చు, బట్ ఈమె ఒక్కొక్కసారి ఏంటంటే ప్యాంపరింగ్ చేయడం వల్ల, అంత క్యూట్గా చూసుకోవడం వల్ల చిన్న బేబీ లెక్క బిహేవ్ చేస్తుంది అంతే. అంటే పవన్ ఎక్కువ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే పవన్ ఎక్కువ మంచిగా చూసుకుంటాడు కాబట్టి ఆమె అలా అన్ని విధాలుగా అలా ఉంటుందన్నమాట. సో ఏది చిన్న విషయమైనా పవన్తో షేర్ చేసుకుంటుంది కదా. సో నాకు అలా అనిపించింది. సో క్యూట్ అనిపించింది వీళ్ళ జోడీ అయితే. ఇంకా చూడాలి మరి ఇక ఈ బాండింగ్స్తోనే వీళ్ళది ముందుకు వెళ్తుందా లేకపోతే ఏంటనే. కాకపోతే డెమోన్ పవన్ మాత్రం రీతుని గట్టిగా నమ్ముతుండు, చాలా గట్టిగా నమ్ముతుండు. కానీ రీతు సైడ్ నుంచి కూడా జెన్యూనిటీ ఉంది. డెమోన్ పవన్ విషయంలో చాలా జెన్యూన్ ఉంటుంది ఆమె. ఇట్లా నాకు ఎట్లాంటి ఫేక్ అనేది నాకు అనిపించట్లేదు. సో చూడాలి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటుందా పోతుందా ఏంటి సీజన్లు అనేది, గొడవలు అయితాయా కావా అనేది కూడా చూడాలి మరి. ఇంకోటి, ఈ మధ్య తనుజకి అండ్ ఇమాన్యుల్కి అస్సలు పడట్లేదు. ఎందుకు ఏంటి అంటే, తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుండు కదా ఆల్రెడీ ఎవరు ఇమాన్యుల్. సో అలా అసలు తనుజ అంటే పడనట్టు చేస్తున్నాడు.
ఫస్ట్ నుంచి ఆయన కొంచెం ఆ లిమిట్స్ దాటినా కానీ ఆయన కంట్రోల్గా ఉన్నాడు అనమాట. పాపం తనుజనే కదా ఉండని అని. ఇప్పుడైతే ఏ దానికైనా కానీ తగ్గట్లేదు అనమాట. సో నాకు అది అనిపించింది. ఆ తనుజ కొంచెం నైట్ లేచి అరిచింది అనమాట. ఇమాన్యుల్ పడుకోకుండా ఈ గుసగుసలు ఏంటి అని చెప్పి అరవడం వల్ల మార్నింగ్ లేచి అది డిస్కస్ చేశాడనమాట తనుజతోని. నువ్వు ఎందుకు నా మీద అట్లా అరిచినావు, నువ్వు ఎందుకు అలా అన్నావు, ఏంటి ఏది పడుతుంది అని అలానే అనేస్తావా, చూసుకోవా అని అట్లా మాట్లాడిండు. మాట్లాడే విధానంలో కూడా నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో తనుజ ఉండి నువ్వు అలా నైట్ మొత్తం నాకు నిద్ర రాలేదు నీ డిస్టర్బెన్స్ వల్ల, బిగ్ బాస్ కూడా నీ పేరు చెప్పడం వల్ల నేను అరసానని చెప్పింది. అయినా ఇమాన్యుల్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇంకోటి నాకు టైం వస్తా నేను చూపిస్తా అన్నట్టు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్నట్టు అనిపించింది అనమాట. సో నాకేమనిపించింది అంటే నిజంగానే తనుజ చాలా ఆమె డిస్టర్బ్ ఉంది. అంటే నిద్రలో ఉన్నప్పుడు వీళ్ళు అరిసేవారు, బిగ్ బాస్ అరిసేవారికల్లా అక్కడ ఎవరైతే పేరు చెప్పిండో బిగ్ బాస్ వాళ్ళ మీద అరిసిందనమాట. ఇమాన్యుల్ అని బిగ్ బాస్ అనడం వల్ల ఇమాన్యుల్ మీదనే పడుకోకుండా ఇది నొల్లేంది అనే చెప్పి అరిసిందనమాట. సో అది నాకేం ఆ మిస్టేక్ అనిపించలేదు. ఏదో ఆమె నిద్రలో ఉన్నది కాబట్టి అట్లా అరిసింది. ఇమాన్యులే చాలా మనసుకు తీసుకొని దాని గురించి ఆలోచిస్తున్నట్టు అనిపించింది అనమాట నాకు. అంటే ముందు నుంచే నెగిటివ్ ఫీలింగ్లు ఉండు కదా ఇప్పుడు తనుజ గురించి. సో ఈ విషయంలో కూడా అంతే, మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ అనిపించింది ఆయనకి. అదే ఫీలింగ్లో నెగిటివ్గానే ఆలోచిస్తుండు తనుజ గురించి అని అనిపించింది నాకు. సో ఇంకోటి ఇక ఇమాన్యుల్ అయితే చిట్టి పికిల్స్ అమ్మాయితోని చాలా బాగా స్కిట్ చేస్తుండు అనమాట. కామెడీ బాగా పండిస్తుండు. రాము వేషం వేసుకొని రాములా మాట్లాడడం, ఆమె కూడా నందినిలా బిహేవ్ చేయడం, వీళ్ళిద్దరు బాగా కామెడీ చేస్తారనమాట ఒక స్కిట్ లేక. చాలా బాగా అనిపిస్తుంది. రాము క్యారెక్టర్ అయితే మామూలు వేయలేదు. కామెడీ అంటే కామెడీ అసలు. ఆయన మాటలు, ఆయన మాట్లాడే జోక్స్ అసలు చాలా బాగా అనిపిస్తుంది అసలు. ఆ బిహేవియర్ ఇట్లా అన్ని పంచులు వేసుకుంటుంటాడు అనమాట చిట్టి పికిల్స్ ఆమెతోని. చిట్టి పికిల్స్ ఆమె కూడా చాలా బాగా జోక్స్ చేస్తుంది రాముతోని. సో అలా బాగా అనిపించింది అనమాట స్కిట్ అయితే. వీళ్ళిద్దరి మధ్యలో కామెడీ అయితే వర్కౌట్ అవుతుంది మళ్ళీ. సో బాగుంది మొత్తానికి. ఇదండి ఈరోజు జరిగే మెయిన్ టాపిక్స్ ఎపిసోడ్లో జరిగేటివి ఇవి. సో ఎలా అనిపించింది ఏందనేది కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.